900 రూపాయలు తీసుకొని 400 అకౌంట్లో పడతాయంటే పడుతున్నాయి ఎవరికన్నా? ఎవరికి పడతలేదు. వాడు ఇచ్చేంది ఇవ్వకపోతే అది 500 సిలిండర్. వాడు ఇచ్చిన దండగా అది 500కి ఇవ్వకుండా దండగా. ఇంతకుముందు వాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 900 సిలిండర్ తీసుకోలేదా? 900 కట్టి సిలిండర్ తీసుకున్నారు. అది ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 900 కట్టి సిలిండర్ తీసుకుంటారు. దాంతోనే ఆమ్దాని ఏం లేదు. ఆయన వచ్చి ఒరిగిపోయింది ఏం లేదు. కేసీఆర్ దామనాల సిలిండర్ తక్కువ చేసింది ఏం లేదు. ఆ మోడీ వచ్చినాడు ఆనిదిక్కే 200 తగ్గించుకున్నాడు సిలిండర్ మీద. అది గుజరాత్లో మరి ఆంధ్రదేశంలో ఎక్కువ. మరి మన తెలంగాణలో తగ్గియలే కదా, తగ్గించిన మోడీ తగ్గియలే. వాడు ఎవడొచ్చినా కూడా ఎవరిని కష్టం తప్పుతుందో తప్పదు. ఇలా వాడు ఎవడొచ్చినా కష్టం తప్పదు. అది సుఖం లేదు, ఫలితం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో ఆయన ఆల్మోస్ట్ 500కే గ్యాస్ ఇస్తా అన్నాడు, 0 కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ కాదు. అది 200 యూనిట్లు కాలినకే పిరిగి అన్నాడు. అది 200 యూనిట్లు కాలితే ఎవరిని కాలుతుంది? ఇవాళ టీవీ ఉండే, ఫ్యాన్ ఉండే, కూలర్ ఉండే, వాషింగ్ మిషన్ ఉండే 200 యూనిట్లు కాలుతుంది. అది ఎక్కువనే కాలుతుంది. 200 ఎవరికి వస్తుంది? ఓన్లీ ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక రూమ్ ఉన్నోనికి, సింగిల్ ఫ్యామిలీ ఉన్నోని కాబట్టి సింగిల్ అంటే భార్య భర్త ఎవడన్నా నాశనం శాతగానోడు ఉంటే ఒక బల్బ్ వేసుకొని ఒక ఫ్యాన్ వేసుకుంటే అది 200కి కాలుతుంది. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉండే, ఇప్పుడు నాకు బట్టలు ఉండే నీకు శాత కాకపోయా వాషింగ్ మిషన్లు ఎందుకు తెలియని? వాషింగ్ మిషన్లు పెట్టుకున్నప్పుడు ఫుల్గా కరెంట్ కాలుతుంది. అది 200 యూనిట్లు ఏడొస్తుంది? ఎక్కువ వస్తుంది. ఇంకా నీకు ఇంకా ఉచిత కరెంట్ ఏడుంది? వాడు ఏందంటే వాళ్ళ స్వార్థం కోసమే ఇవన్నీ చెప్పిరాలు. 9 గ్యారెంటీ వాగ్దానాలు చేసి ఏం చేసిరంటే ఓట్లు వాడాలని వాగ్దానాలు చేసిరు. వాగ్దానాలు చేసుకొని ఓటు వేయించుకొని ఎవరికి ఏమి చేస్తే ఒరిగిపోయింది ఉంది. ఉచిత బస్సు పెట్టినాడు కదా. ఉచిత బస్సు పెడితే ఎవరు పెట్టిన ఆడవాళ్ళకు. ఈ పని పాట లేని ఆడవాళ్ళు అప్పుడు బస్ స్టాండ్ ఒక్కటి కూడా కనబడకపోతుండే. లేడీస్ ఆమె ఒక్కతే అవసరం ఉంటే వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది. అమ్మలక్కలు అందరు ఏం చేసిరు? ఒకటి పోయేది కాక 4 పోగేసుకొని పోతుంది. ఎందుకు ఇంటే టైం పాస్ కన్నా టైం పాస్ కు ఇప్పుడు ఒక్క ఆమె పోలేక ఇప్పుడు బస్ ఫ్రీ ఉంది కదా, వీళ్ళంతా ఖాళీ కూడా ఇంటి పక్కల. ఎందుకు వస్తున్నామ్మా మనం బోధన రాని టైం పాస్ పోయేద్దాం రా నా సోపతికి కాదు కాక. మరి ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ గారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఫ్రీ బస్సే కదా. మరి ఫ్రీగా బస్సే. నేను ఏం చెప్తున్నా, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఫ్రీ, పేదోళ్ళకి ఫ్రీ లేదు. వాళ్ళు ఎందుకు పోతారు బస్సులో? బస్సు ఏడికి ఉంది? ఒకటిను ఇప్పుడు డిస్టిక్లకు బస్సు ఉంది. వీడికి నిజామాబాద్ వల్ల కోర్టులో మెట్టిపల్లి పోవాలా. ఆ బస్సు ఫ్రీగా బస్సు ఏది ఉంది? అది 1, 2 ఉన్నాయి. ఆ బస్సు అంతమంది ప్రయాణం చేస్తారు, వాళ్ళు చేయలేరు. ఆ బస్సు ఎక్కితే అది ఎప్పుడు ముట్టాలి? ఇప్పుడు పొద్దున ఎక్కినాం అనుకో, సాయంత్రం ఎన్ని కావాలి ఆడికి పోయారు. ఈ పోతా మధ్యలో ఆపుతాడు. ఇప్పుడు మధ్యలో బస్సు ఆపుతలేరు తెలుసా? ఇంతకుముందు లేడీసు ఈ ఫ్రీ బస్ అన్నప్పుడు ఇంతకుముందు బస్సు అంటే టికెట్ ఉన్నప్పుడు ఏడంటే ఆడ ఆపినాడు. ఈ ఫ్రీ బస్ అనగానే ఈ స్టాప్తో ఎక్కితేనే బస్సు అది ఫస్ట్ ముట్టేదాకా. మధ్యలో లేడీస్ ఆగినా కూడా నరకమే ఉంది ఇప్పుడు. ఎందుకని వీళ్ళతో వస్తలేదు కదా ఆమ్దాని. ఎందుకు ఆపాలి? టైం ఎందుకు వేస్ట్? ఆడు డ్రైవర్ గాడు. ఓకే, హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మరి? హైడ్రా కూల్చివేస్తుంది కదా అక్రమ కట్టడం. హైడ్రా అంటే ఇగో గుద్దపాల్సిన కొడుకుల్లో అలా పర్మిషన్లు ఎవడు ఇచ్చిండో, ఎవడు డబ్బు తిన్నాడో, ఏం చేసిరో అది అక్రమంగా సెల్. మా తను ఉంది ఈడ 10 ఎకరాలలో 20 ఎకరాలలో కట్టిరు. ఆ లంజా కొడుకులు ఎవడు పట్టించుకున్న మానవుడే లేడు. దాన్ని తను పట్టించుకున్న పాపన పోయిన మానవ లేడు. అది ఏం కంపెనీ పెట్టిరు? మెగా కంపెనీ పెట్టినాడు. మెగా కంపెనీ ఉంది. అందులో మోడీ అపార్ట్మెంట్లు కట్టిరు. అదంతా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏమనేది బతుకమ్మ లేచేది. అందులో ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా, ఇవన్నీ సెలరు లేవు. ఊరు ఇంత పెద్దగా లేదు. ఇదంతా చెల్లరపల్లి ఇది కాదు. ఆ ఊళ్ళోకి ఈడి దాకా రావాలంటే ఈ టైంకు పెద్ద ఇబ్బంది. ఒక మనిషి కూడా ఈడి దాకా రాడు. అయితే అప్పుడు ఏంటంటే ఆ బతుకమ్మ కుంట్ల ఇదివరకు అయిందంటేనే ఇక అంటే అప్పుడు ఎవరో పెద్దోళ్ళు ఇళ్ళల్లో ఆడుతుండ్రి. ఓ 10 మంది 20 మంది ఆడితే తీసుకుపోయి ఆడ ఒకటి కుంట ఉంది. అది గవర్నమెంట్ అది ఏంటంటే దాని తర్వాత సాయిరెడ్డిలకు 100 ఎకరం సంబంధించిందండి. దాని తర్వాత ఆ పటేన్లు 3 ఇండ్లు ఉన్నాయి. ఆ పటేన్లకే ఉంది అది భూమి. గరీవానికి ఎవరికి మానవునికి భూమి లేదు. ఇప్పుడు ఆ కుంట ఏం చేసిరంటే ఆడు అమ్ముకున్నాడు. ఆడు మెగా కంపెనీ కొని అమ్ముకుంటే అది 10 ఎకరాల ఉందా, 5 ఎకరాలు ఉందా, మరి 20 ఎకరాలు ఉందా తెలియదు. మరి ఈ కుంట అంటే అక్రమ కట్టడమే కదా. మరి దీన్ని కూల్చేయరా? దీన్ని ఎందుకు కూల్చేస్తలేడు? దీనికి ఇది ఎందుకు వస్తలేదు? ఎవడు వస్తాడు? ఆడు సిటీలో కూలగొడుతాడు. ఇక్కడ వచ్చి కూలగొట్టమను. ఇక్కడ పట్టించుకోవట్లేదు హైడ్రా. ఎవడు పట్టించుకుని పాపన పోయిన మానవుడే లేడు. హైడ్రా అయితే మంచిగా పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేదు. ఇది ఇప్పుడు అందులో మెగా కంపెనీ కట్టిరు, పెద్దది మెగా
మెగా కంపెనీ అది. దాని కట్ట ఆ కట్ట గురించి ఏం చేసిండు, సెల్రకు రోడ్ వేసిరు. అది చిన్న చెర్రపల్లి చెరువు ఉంది, దానికి రోడ్ వేసిరు. అది ఇప్పుడు కాదు, ఓ దమన నుంచి అమ్ముకున్నారు. పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి. దానికి అంత పెద్ద పెద్ద మానవులకు మంచికి 1,10,20,000 లక్షలు తిన్న వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు తిని సపరేట్ కూకున్నారు. ఇప్పుడు నాసంటే తెలుగు కాలం ఏంద్ర ఇట్లా కడుతున్నా అనుకో ₹1,00,000 పడుతుంది. ఆ జమానాల ఆ 10-20 కింద వాడు సపరేట్ కూర్చొని ఇక దాన్ని ఎవడు మాట్లాడతాడు? మాట్లాడిన మానవుడే లేడు, దాన్ని ఇప్పుడు అడిగే మానవుడే లేడు. అది ఊల్చేయమని ఏమనుకన్నా దమ్ముంటే సవాల్ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ఎవడైనా కానీ రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని కూలగొడుతున్నాడు కదా, దీన్ని కూడా కూలగొట్టమను అని దమ్ముంటే. రంగనాథ్కి హైడ్రాకి ఇప్పుడు ఉన్నది రంగనాథ్, ఆయన కూడా సవాల్ చేస్తున్నారా కూల్చేయమని ఎవరైనా కానీ. ఈడ అక్రమ సంబంధం కట్టిరాది సెల్రా బతుకమ్మ కుంట అంటారు దాన్ని. బతుకమ్మ కుంట అది గవర్నమెంట్కి సంబంధించింది, అది ఊరలకు సంబంధించింది. అది దాన్ని కూలగొడతాని వచ్చిన మానవుడే లేడు, ఎవడు పాపాన పోయినాడే దిక్కులేడు దానికి. కాక చెప్పు, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పాలి, ఆయన పరిపాలన నడవని ఏం చేస్తాం. ఎంత వస్తుంది ఫింక్షన్? ఎంత వస్తుంది? నాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఏం పింఛన్? 4,000 ఇస్తా అన్నాడు కదా ఫింక్షన్లు. అవును, 4,000 లేదు. ఆ 4,000 2,000 కూడా సరిగా గతి లేదు. 4,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 4,000 ఇస్తా అని ఓట్లు వేయించుకునేదాకా అన్నాడు. 2,000 కూడా లేడు. ఇగో ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి చేసే పరిపాలన ఆయన 10 ఏళ్ళు చేయాలనుకుంటే ఒకటే ముచ్చట, ప్రజల కష్టాలు నిష్టాలు చూడాలి. ఒక్క విషయం, ఇప్పుడు కట్టిన ఇల్లు కూలగొడుతుండు, ప్రజల ఇళ్ళన్నీ కూలగొడుతుండు. ఒక్క ఇల్లు కట్టాలంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇప్పుడు కూలగొట్టాలంటే ఎంత టైం అవుతుంది? కాకుంటే ఇప్పుడు ఆ ఇళ్ళ తెరువు పోకుండా కట్టనియద్దు. ఆ కట్టిన ఇల్లు కూలగొట్టకుండా దాని మీద పన్ను భారం వేసి ఎక్కువ పైసలు తీసుకోవాలి. అయితే ఒక విషయం ఇక్కడ ఆ ఇరువరకు కాంగ్రెస్ ఇచ్చిందో, తెలుగుదేశం ఇచ్చిందో, టీఆర్ఎస్ ఇచ్చిందో, ఎవరు కట్టినా ఇల్లు కట్టినోడు మాత్రం ముందు బాగుపడాడు, ఇల్లు కూలగొట్టినోడు. ఒక విషయంగా దానికి పన్ను భారం వేసుకొని ఎక్కువ తినాలి, ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేసినా? మరి ఆడ కాంప్లైంట్ కట్టగానే వానికి నల్ల ఇచ్చే, మరి కరెంట్ తమ్మం వేసే, రోడ్ వేసే, ఇవన్నీ పైసలన్నీ తెంగే. మరి ఉచిత కరెంట్ గురించి ఏమంటావు? ఉచిత కరెంట్ ఇస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఉచిత కరెంట్ ఎవరు ఇస్తున్నాడు? ఉచిత కరెంట్ లేదు. ఉచిత కరెంట్ తెల్లారితే పొద్దుకుతో లైట్లే గతి లేవు. ఇచ్చర్ల పెళ్ళే లైట్లే లేవు. ఎవరు ఇస్తున్నాయి కరెంటు? లైట్లు లేవు, కరెంట్ లేదు. ఆయన ఆడవాళ్ళకు పైసలు ఇస్తా అని అవి లేవు, పెళ్లిళ్ళకి ఇస్తా అని అవి లేవు, ఏవి లేవు. ఒకదాన్ని పట్టుకున్న వరకు ఒకదాని మీద పడుతున్నాడు, ఒకదాన్ని పట్టుకున్న వరకు ఒకదాని మీద పడుతున్నాడు. ఏమని అంటే కన్న బూతులు తిడతాడు, ఎవరిని పడతాడు. ఆ టీఆర్ఎస్ మీద పగ తాల్చుకొని ఆ టీఆర్ఎస్ ఆ రోజు ఏదో ఆనాడు గాంధీ మహాత్ముడు ప్రపంచం చేసినప్పుడు నెహ్రూ కరెక్ట్గా రాసిండు దాన్ని, తెలంగాణ సపరేట్ ఉండాలని. ఆనాడు ఉన్న పెద్దలు ఎవరు తీయలే. వాడేదో ఇక అటో ఇటో చేసి ఆ టీఆర్ఎస్ సారు, కేసీఆర్ సారు దాన్ని ముందు పడి తీసుకొచ్చిండు. మన తెలంగాణ మనం పైసలు మనమే సంపాదించుకోవాలి. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రపంచం మంచిగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు కరెంటే లేదు. కరెంటే లేదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగమేనంటావా? ఉచిత బస్సు ఆడవాళ్ళకు ఉంది. ఏముందే, ఉచిత బస్సు తీసుకొని పోతే ఆడవాళ్ళందరూ ఒక్క ఇంటి ఉంటే ఒక్క మనిషి పోవాలంటే కష్టం ఉండే. అప్పుడు ఏదైనా పని మీద పోవాలంటే ఇంటిలో మొత్తం పోతురు. ఉచిత బస్సు మరి మంచిదే కదా. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు లేడీస్ ఉంటే వాళ్ళకి అయిపోద్దా? ఆ బస్సు ఒకటి ఉంటే అయిపోద్దా? కాదు, బస్సు పైసలు ఎందుకు చేయాలి? ఎందుకు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలి? ఆనాడు నుంచి లేదు ఇవ్వాలి. ఎందుకు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలి? మరి మహిళలకి 1,500 కూడా ఇస్తానేసి అంటున్నాడు కదా. ఒక్క విషయం, ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలని నేను 60-70 ఏళ్ళు అవుతుంది. ఏ గవర్నమెంట్ అని ఉచిత బస్సు పెట్టిందా? ఫ్రీ బస్సు పెట్టిందా? కాకుంటే దాని మీద పన్ను తక్కువ చేసుకునేది ఉండే, ఛార్జ్ తక్కువ చేసుకొని ఇచ్చేది ఉండే. ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ డీజిల్ తక్కువ వస్తుందా? బస్సు తక్కువ వస్తుందా? బస్సు డ్రైవర్ తక్కువ, జీతం తక్కువ అవుతుందా? బస్సు కండక్టర్ తక్కువ అవుతుందా? రోడ్డు బస్సు ఖరాబ్ అయిపోతే
అది రోడ్డు బాగాలేకుండా రోడ్డు బాగా చేయించిన ఆ పైసలు పుణ్యానికి వస్తాయి. ఎందుకు వేయాలి ఉచిత బస్సు? దేనికి మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది అయ్యా, మస్తుగా అనిపిస్తుంది. బాగుందనా బాగాలేదని అంటున్నావా? ఇంకా ఆయన ఇక్కడ కేసీఆర్ చేసిన పాలన ఇప్పటి వరకు ఆయన అప్పులు చేసి హలో ఆగిరా నీకు తెలియదు. కేసీఆర్ పాలన ఆదాయం సంపాదించుండు, అప్పు చేసిండు, ఆదాయం కూడా చేసిండు. ఆదాయం కూడా ఎంత చేసిండు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీలు ఎన్ని కాలేజీలు కట్టిండు, కరెంట్ కలెక్టర్ ఆఫీసులు ఎన్నికల ఆఫీసులు కట్టిండు, ఒక్కొక్క ఆఫీస్ ఎట్లా ఉంది అవన్నీ వాడిని చూడమనాలి. ఈయన ఏం చేసిండా? ఇప్పుడు వచ్చి 7 నెలల పరిపాలన, ఇప్పుడు 9 నెలలు చేసి ఏమైనా చేసిండా? అందరు ఏమనంటే ఇండ్ల మీద పడ్డాడు, ఇండ్ల మీద పడ్డాడు, దాని మీద పడ్డాడు. మరి ఇప్పుడు హైడ్రా గురించి ఏమంటావు? హైడ్రా గురించి కూల్చొద్దు. ఇల్లు మాత్రం ఏనాడు కూల్చొద్దు. ఎందుకు కూల్చాలి? కట్టుకున్నాడు, అయిపోయింది కాడు, దాన్ని కట్టనియద్దు. కాకుండా కట్టిన ఇల్లు మీద బేరం వేసుకో, దాని మీద కొంచెం బేరం పెంచి పన్ను ఇంకెక్కువ వసూలు చేసుకో, అది పద్ధతి. ఎందుకు గొడవ పడుతున్నావు? మల్లారెడ్డి 10 ఏళ్ళు పరిపాలన చేసిండు, ఈ రోడ్డు కేసీఆర్ గారు పరిపాలన చేసిండు 10 సంవత్సరాలు. వాడు ఏం పీకినాడు? ఏం పీకిండు? ఈ రోడ్డు చూడు. ఆయన ఏమంటుండు? కేసీఆర్ ఈ కేసీఆర్ గాని పార్టీ, మల్లారెడ్డి పార్టీ అతను. ఇదే ఒక్కటి ఊరోడు కాదు, కరెక్ట్ బయటోడు అయితే ఊరోడు అయితే. ఈ రోడ్ ఏమటి బండి పోతే సచ్చిరు. రోడ్డు లేదు 10 సంవత్సరాలు. కేసీఆర్ పాలన వచ్చి ఎన్నేళ్ళు అయింది? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు బాగు చేయరా? ఆడ కొట్టుకపోయారు. మన ఈ చెరువు అలిగెళ్తే దాటనీకి రాలేదు, దాని మీదకి వెళ్ళి ఆటోలన్నీ కొట్టుకపోయారు, మనుషులంతా కొట్టుకపోయారు. ఆయన మంచిగా చెప్తున్నాడు ఆ రోడ్. ఈయనకేం గుర్తు? రోడ్డు అయ్యా ఒక్క విషయం చెప్తుంది, ఇంకో బాగుంది. ఇప్పుడు బావిలో నీళ్ళు తోడుకోవాలంటే చేతాడు కావాలి, ఊరు బాగుపడాలంటే రోడ్డు కావాలి, ఊరు బాగుపడాలంటే రోడ్డు కావాలి, బస్సు రావాలి. ఊరోని పట్టలేని మొట్టగానికి ఏ లీడర్ కనుక ఎందుకు పట్టి ఉంటుందయా? ఎందుకు పట్టి? వాడు ఊరోడు పోయి 10 సార్లు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి తిరగాలి. నాకు ఇట్లా ఊరు కావాలి, నా బస్సు కావాలి, నాకు ఈ సౌకర్యం కావాలి, ఇవన్నీ కావాలి అడగాలి. వాడు ఎందుకు బతమని ఉన్నారు. ఆడ ఆటో ఉంది చూసినావా? అలా ప్యాసింజర్ కూర్చురు. ఆ రోడ్ ఏమటి పోతే మేము దస్తమా బతుకుతామా అని ఉన్నారు వాళ్ళు. ఆ రోడ్డు చెప్పు నువ్వే. ఆ రోడ్ బ్రిడ్జి దాటి అలా కొట్టుకపోయి ఆటోలలో మనుషులంతా కొట్టుకపోయారు. వీళ్ళు లెస్స మాట్లాడుతున్నావు నువ్వు. మల్లారెడ్డి గారి గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడు. రోడ్ చేయలేవాడు. కేసీఆర్ ఏం చేసిండ్రా? 10 ఏళ్ళు మల్లారెడ్డి చేసే పనులన్నీ వేస్ట్. కాన్స్ట్రక్షన్ ఉన్న ఇప్పుడు మేడ్చల్ ఉన్నాయి కదా, ఇది ఒక్కటే కాదు. మేడ్చల్ ఆయన కాన్స్ట్రక్షన్లోనే ఒక్క రోడ్డు బాగుంటే నాకు చూపి ఏడ బాగుందో. ఏదో దండలు వేసుకొని చిన్నపిల్లల లెక్క యాక్షన్ చేసి జోకులు చెప్పి కథం సన్మానం చేసుకొని వెళ్ళిపోవడే. కానీ అటువంటి ఎమ్మెల్యేలు ఇంతవరకు చూలే. మల్లారెడ్డి అటువంటి ఎమ్మెల్యేలు ఇంతవరకు నేను ఎక్కడ చూలే. ఈ ఓడద్దు కానీ మల్లారెడ్డి అటువంటి ఎమ్మెల్యేని నేను ఇంతవరకు చూలే. నేను ఇంతవరకు చూలే. కాలేజీ పిల్లలకు చెప్తాడు బుద్ధి, ఉద్యోగాలకు చెప్తాడు బుద్ధి, మందరు తీసుకొచ్చి గడ్డి పెడతాడు. ఆయన మాత్రము ఏడ గవర్నమెంట్ ల్యాండ్లు లేవు, లేకుంటే గరీబ్ ల్యాండ్లు లేవు, కబ్జాలు పెట్టాలి, మంచిగా కావాలి. హైడ్రా ఎందుకని మల్లారెడ్డి మీద కన్నయ్య చేసేది చాలా మంచిది. హైడ్రా చేసేది చాలా మంచిది. ఇక్కడ రాంపేల్ చెరువు ఉన్నది, ఆ చెరువు కింద బ్రిడ్జ్ ఉంది, అది ఇంతవరకు దాన్ని మరమ్మతు చేసింది లేదు. మల్లారెడ్డి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఆర్ఎల్ నగర్, అదే ఆర్ఎల్ రాంపేల్ చౌరస్తా ఉంది నాగారం దగ్గర పెట్రోల్ పంప్ ఎదురుగా. ఇంతవరకు అదైతే ఫుల్ రోడ్డు జామ్ మొత్తం, ఇక్కడక్కడ బండ్లు కొట్టుకుపోయిన వాళ్ళ కొంతమంది. అయినా కూడా ఇంతవరకు దాన్ని కనకరించేది, దాన్ని బాగు చేసేది లేదు. ఎవరు? మల్లారెడ్డి. విన్నావా? ఆయన ఎలక్షన్లు అప్పుడు వస్తాడు, 1000, 2000 పంపిస్తాడు. ఇదే రాంపల్లి కాన్స్ట్రక్షన్లోనే డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అది మా రాంపల్లి ఏరియా. నేను కూడా ఇదే రోడ్డు కోసం నిరాహార దీక్ష చేసిన. పార్టీ విషయం కాదు, మా ఆటో యూనియన్ తరఫున నిరాహార దీక్ష చేసిన. అయినా కనికరించలేదు.
డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ ఒక్కనికైనా రాంపల్లి విలేజ్ కానీ ఈ రాంపల్లి చుట్టుపక్కల కీసర మండలంలో కానీ ఒక్కనికన్నా ఇల్లు ఇచ్చినా వాళ్ళకు తొత్తులు వాళ్ళ లీడర్లు వాళ్ళ చెంచా వాళ్ళకు ఒక్కొక్కరికి 5 ఇండ్లు రాసిచ్చిండు ఆడ. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిది పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిది రేవంత్ రెడ్డి పరిపాలన చాలా మంచిది. ఆర్టీసీ వాళ్ళకు చాలా ద్రోహం చేసిండు కేసీఆర్. ఈ రోజు వచ్చిండు ఉద్యోగం ఎవరికి ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండు చెప్పు? ఆయన వచ్చిన 2 నెలలకే ఉద్యోగాలు 300-600 మంది నర్సులను చేసుకున్నాడు, టీచర్లను చేసుకున్నాడు. నేను ఒకటినే నర్సులకు ఉద్యోగాలు ఇచ్చిండే. ఆయన ఎవరైనా చేయని అంటే కాన్స్ట్రక్షన్ అప్పుడే చేయొచ్చు, అగ్రిమెంటు అప్పుడే కావచ్చు, ఆయన ప్రేట్లు ఇవ్వచ్చు కదా. ఇదే ఆర్టీసీని స్టేట్లో కలుపుతున్నాడు. అప్పుడు తలకాయ ఉన్నాడు ఎవడన్నా చేస్తాడు ఈ పని అన్నాడు. ఈ ఎలక్షన్ ముందట పెట్టిడు. మళ్ళా ఆమె పేరేం పేరు గవర్నర్ లేడీస్ ఆమె పేరు బదలాన్ చేపించిండా? ఆయన ఉన్నప్పుడే చేయొచ్చు కదా, ఆర్టీసీని కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీ పాస్ ఇచ్చిండు అనగానే ఆడోళ్ళకి ఇట్లు ఇచ్చిండని చెప్తాడు, ఒకడు జోకులు చెప్తాడు. ఎవడు కేటీఆర్ మరి ఏం చేసిండు? మున్సిపాల్లో పెద్ద లీడరే కదా, మరి అక్కడ అన్ని కబ్జాలు పెడుతుంటే ఏం చేశారు? ఇక్కడ కూడా రాంపల్లి ఇప్పుడు కూడా మున్సిపల్ మొత్తం ఇండ్లు కబ్జాలు పెట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పటి వరకు అయితే మంచిగా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. అంటే కొనసాగుతుంది ఇప్పటికంటే. గరీబోళ్ళకు చేయాలి, ఆయన చేసే చాలా ఉంది ఇంకా. ఆయన గరీబోళ్ళకు చేయాలి, ఇప్పుడే మొదలవుతుంది. హైడ్రామా ఖాతం పక్కా చేయాలి. చెరువు కుంటలు రావాలి. నీళ్ళు ఎందుకు నిలబడుతున్నాయి? నీళ్ళు పోయే దారిలో ఇల్లు కడితే నీళ్ళు ఇస్తున్నాయి. మోరీలు ఉన్నాయి, నువ్వు చిన్న మోరీలు చేస్తేవి ఆడ రాకుంటే నీళ్ళకు అడ్డం పెడుతుంది. ఇక దానికి నీళ్ళు ఎట్లా కొట్టుకోపోవా? అంతే కదా, నీళ్ళు కొట్టుకోపోతే పిల్లలు కొట్టుకోపోతుండ్రు ట్యాంకులలో పడి. మరి దాన్ని ఎవరో మరమ్మతు చేసిండా? 10 ఏళ్ళు చేసినావు, ఏం చేసినావు? తెలంగాణ తెచ్చిన అంటున్నాడు కేసీఆర్. తెచ్చిన బాగానే ఉంది, మాట తప్పిన ఫస్ట్ రోజే దళితులు సీఎం చేస్తా అన్నాడు. చేసిండా? దళితులు సీఎం చేసిండా? ఆ దళితం సీఎం చేయనప్పుడే ఈ తెలంగాణ కూడా అమ్ముకుంటాడు. కాళేశ్వరం కట్టిండు. ఎవరి పైసలు? మా పైసలే కదా, మన లేవు, మన మనసులే కదా. మరి ఏమన్నా బాగుంది? ఇప్పుడు అది నీళ్ళు ఎట్టిగా పోతున్నాయి. ఇప్పుడు ఏడ పోతాడు? ఇక్కడ ఆగా, నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఆగు. అరే నీకు చూపిస్తాను కాళేశ్వరం చేసాడు. నీళ్ళు మా దగ్గర నీళ్ళు వస్తలేవు. రాంపల్లి కాళేశ్వరం పోయిందంటున్నారు కదా, నీళ్ళు వదలేవు, పంపులు ఇడిచిరు నీళ్ళు. కాళేశ్వరం ఫెయిల్ అయిందంటున్నారు. ఎవరు ప్రజలు ఏం కాలే. అది కాకుంటే ఏంటంటే 2-3 పిల్లలు ఉంగినాయి. అది కరెక్టే. ఇగో ఇల్లు కట్టినప్పుడు కానీ బావి కట్టినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరి ఆయం ఉన్నా జరుగుతుంది. వాణి ఆయం ఉన్నా కానీ ఎవరి ఆయం అయినా ఏ ప్రభుత్వం చెప్తాను. అది ఆయన దురదృష్టం ఏందో కానీ ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు కట్టవలసి వచ్చింది చెప్పాలి మీరు. ఆ తీర్పు చెప్పాలి. కాళేశ్వరం చెరువు ఎవరిని కట్టండి, ఆయన ఎందుకు కట్టిండు? దేని గురించి కట్టిండు? ఎవరి కోసం కట్టిండు? కాళేశ్వరం ఎవరి గురించి కట్టిండు? ప్రజల గురించా లేకుంటే పైసలు తీసుకోవాలన్నా? ప్రజల గురించే కదా. ప్రజల గురించేనా? ప్రజల గురించేగా. ప్రజల గురించి అందరం మన పంటలు పండించుకొని బతకాలని కట్టిండు. ఉన్న విషయం అయితే అది. కాకుంటే అది అదృష్టంలో ఏదో 2-3 పిల్లలు ఉంగినాయి. దాన్ని బాగా చేయించుకోవాలి. అవునాయా? మనిషికి రోగం వస్తే బాగా చేసుకోడా? ఇల్లు సగం పడిపోతే చేపించుకోడా? చెరువు సరిగా తెగిపోతే దాన్ని కట్టేసుకోడా? ఎవరైనా మాట్లాడింది అన్ని అడ్డమైన మాట్లాడి ఎవరిని కట్టిండని మాట్లాడడానికి చేసుకోవాలి. ఇచ్చిండే కట్టిండు. ఎవరికైనా ఇచ్చిండా? ఇప్పుడు ఎవరికైనా ఇచ్చిండా? ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ అంటే అరే ఇల్లు కట్టిండు కదా, వచ్చినా ఇచ్చిండా అని అడుగుతున్నా నేను. ఓకే, ఇప్పటి వరకు అయితే బాగుందన్న. బాగుంది, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. చెయ్యాలి, ఇట్లనే చేయాలి. మన దళిత ఏది బండ్లు ఇచ్చిండు కదా, ఆడోళ్ళకి ఇచ్చిండు అన్న. ఆడోళ్ళు డ్రైవింగ్ చేస్తారా అన్న? ఇస్తారా? డ్రైవింగ్ చేస్తారా? మా కరిగూడెం ఉన్నది, ఇక్కడ కరిగూడెం ఆయన కాన్స్ట్రక్షన్లే ఒక 2-3 కొన్నాయి లేడీస్కు బండ్లు కింద పెట్టి. ఇప్పుడు ఎవరు తీసుకోకుండా చెత్త కుండలు పెట్టి ఉన్నది బండ్లన్నీ. ఎందుకు లాభం ఏముంది? అదే పూరగా డ్రైవింగ్ చేసేటోనికి వాళ్ళకి ఇవ్వాలి. కొంతమందికి ఇచ్చిడు, ఇవ్వలేదు అంటలేను. కానీ ఈ మల్లారెడ్డి అటువంటి వాళ్ళు అట్లా చేసి మోసం చేసి అటువంటి వాళ్ళతోటి వాడుకుంటారు. అది తప్పది. కానీ ఇప్పటికైనా మల్లారెడ్డి ఉన్నాడు, ఆయననే ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేపియాలి. మా రోడ్ అయితే చాలా ప్రాబ్లం ఉందన్న. మళ్ళీ మా రూట్లో బస్సులు లేవు. ఆయన చేసుకున్న సుధీర్ రెడ్డి ఆయన చేసిన రోడ్లే ఇప్పటివరకు ఎవ్వరు చేయలే. ఎక్కడ కాదు, కీసర్ నుంచి మొదలు పెడితే రాంపల్లి వరకు
గట్కేశారు ఆర్ఎల్ నగర్ రాంపేల్ చౌరస్తా మీకు అయితే ఈ రోడ్డు ఒక్కటే ప్రాబ్లం. ఒకటే కాదు, రాంపేల్ చౌరస్తా నుంచి గట్కేశ్వర వరకు రోడ్డు బాగుందని చెప్పి అన్ని గుర్తులే. ఓకే, రోడ్ల సమస్య తీరాలనుకుంటున్నా. రోడ్ల సమస్య తీయాలి, గరీబ్ వాళ్ళకి ఇండ్లు రావాలి, కట్టించి పెట్టుకున్నాడు అన్ని అద్దాలు గిద్దాలు డోర్లు ఎత్తుకోబోతున్నారు. అటు కాకుండా గరీబ్ వానికి ఎవరైనా ఉంటే వానికి శాంక్షన్ చేసి ఇచ్చేయాలి.